హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి ఇలా 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇది మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చడి అన్నమాట. చింతపండు ఉంది కదా, చింతపండుని కూడా ఇలా నానబెట్టుకొని పచ్చిదే నోటికి టేస్ట్గా, తినడానికి రుచిగా చాలా బాగుంటుంది. తినేటప్పుడు పచ్చిగా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసి కొంచెం ఉప్పు, ఒక ఉల్లిపాయ పొడుగ్గా కోసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చి కరివేపాకు, 4 వెల్లుల్లిపాయ గర్భాలు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. చూసారా, నలిగింది. కానీ రెడ్గా లేదంటే అనుకోకండి, ఎందుకంటే కారం ఎక్కువ వేస్తే తినలేం కదా. అందుకని 4 మిరపకాయలు వేసుకున్నాను. మీరు కొంచెం కారం తినగలిగే వాళ్ళు అయితే కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. పోపు బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎక్కువే అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 గరిటెలు వేసుకుంటున్నాను. ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు పోపులో బాగుంటుంది కదండి. ఇది నోటికి చాలా బాగుంటుంది, టేస్ట్గా. ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలవాటు ఉండే వాళ్ళకైతే చెప్పలేము, బాగానే ఉంటుంది. వాళ్ళకైతే అలవాటు అయ్యి ఉంటుంది కదా. చాలామందికి పచ్చడి తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసుకొని కొంచెం పోపుతో పసుపు వేసుకోవాలి. పోపు వేగాక ఈ పచ్చడి మీద వేసుకోవాలి. పోపులో చట్నీ వేసుకోవాలి. పోపులో వేసాక ఫస్ట్ 2-3 నిమిషాలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ పచ్చివే కదా, కొంచెం ఆ పచ్చి స్మెల్ పోతుంది అన్నమాట. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. అంతే, పచ్చి ఉల్లిపాయ పచ్చడి రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి.